హలో వెల్కమ్ టు హిట్ ఆఫ్ అటా. ఎవ్రీ వీక్ కొత్త కొత్త మూవీస్ రివ్యూస్ తో మీ ముందుకు వచ్చేస్తాము. అలాగే ఈ వీక్ కూడా కొత్త మూవీస్ రివ్యూస్ తో మీ ముందుకు వచ్చేసాము. గీతాంజలి మళ్ళీ వచ్చింది, అలాగే లవ్ గురు, వీటితో పాటు మరి కొత్త మూవీస్ రిలీజ్ అయ్యాయి. అసలు ఇవి హిట్ ఆఫ్ అటా అని మరిన్ని విషయాలు మా సీనియర్ ఫిలిం రిపోర్టర్ అశోక్ గారిని అడిగి తెలుసుకుందాం. హాయ్ అశోక్ గారు. సార్ చెప్పండి, ఇప్పుడు చూసినట్లయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది. అంటే గీతాంజలి అనేసరికి ఒక లవ్ మూవీ నాగార్జున గారిది గుర్తొస్తుంది అందరికి. సో ఈ గీతాంజలి ఎలా ఉండబోతుంది? గీతాంజలి నాగార్జున మొదలు పెడితే ఈ సిరీస్లో 10 ఏళ్ల క్రితం వచ్చింది గీతాంజలి అని. అంజలి దాంట్లోనే హీరోయిన్గా చేసింది. ఆ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. కోన వెంకట్ దానికి కూడా అప్పుడు నిర్మాతగా ఉన్నారు, ఎంబీవి సత్యనారాయణ కూడా. అయితే గీతాంజలి సిరీస్లో వచ్చేటువంటి సినిమాలో కొంత ఆదరణ వాళ్ళకి కనిపిస్తుంది. అయితే ఇప్పుడు కొన్ని బ్లాక్ బస్టర్స్ హిట్స్ అయినాయి. అంటే గీతాంజలి ఎప్పుడైతే తను ఒక ట్రెండ్ సెట్ చేసినట్టు అప్పుడు వచ్చిన ప్రేమ కథ చిత్రం కానీ గీతాంజలి కానీ ఒక 10 years బ్యాక్ వచ్చిన సినిమాలన్నీ కూడా హిట్ అయినాయి. అయితే ఆ ఫార్మాట్ ఇప్పుడు ప్రజెంట్ వస్తున్న సినిమాలు తమిళ్లో కానీ తెలుగులో కానీ ఈ సినిమాలు ఆదరణ ఎక్కువ ఉండడంతో ఈ ఓటీటీ ప్లాట్ఫామ్స్ బాగా ఫామ్లోకి వచ్చాక ఈ సినిమాలకు కూడా డిమాండ్ పెరిగింది. అయితే మరి ఇదే సిరీస్లో మరి సీక్వెల్ చేస్తే ఎలా ఉంటుందని ఆలోచించుకున్నారేమో తెలియదు, కానీ మరి గీతాంజలి మళ్ళీ వచ్చిందని చెప్పేసి ఒక టైటిల్ పెట్టి రిలీజ్ చేయడం జరిగింది. సో మరి అప్పుడు ఉన్న గీతాంజలి మనం ఎప్పుడు చూసామో దాన్ని ఎంత హిట్ అయిందో మనందరికీ తెలిసింది. సేమ్ ఫార్మాట్లోనే ఇక్కడ కొత్త కొన్ని కాన్సెప్ట్లు కొంచెం మారుస్తూ చేసినటువంటి గీతాంజలి మళ్ళీ వచ్చింది. సినిమా ప్రేక్షకులకు డివైడ్ టాక్ అయితే తెచ్చుకోగలిగింది. అయితే కొంతమందిని మెప్పించింది, కొంతమందిని నవ్వించింది, కొంతమందిని బాధ పెట్టింది, కొంతమందికి రొటీన్ అనే ఫీలింగ్ కలిగించింది. సో కోన వెంకట్ లాంటి ఒక రైటర్, ఆయన స్క్రీన్ ప్లేలో స్పెషలిస్ట్, కథలు కూడా ఎంచుకోవడంలో ఆయనకు పెద్ద భారీ సినిమాలు కూడా ఆయన చేతుల్లో ఆయన వర్క్ చేస్తే బాగుంటుంది, హిట్ అవుతాయని అనుకున్నారు. కానీ కోన వెంకట్ లాంటి రైటరు దీనికి ఉండగా సమర్పకుడుగా ఉండగా కూడా సినిమాకి ఆశించినటువంటి స్థాయిలో రాలేదనేది మాత్రం ఒక చర్చ జరుగుతుంది. సార్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కూడా ఆ మాత్రంగా ఉన్నాయని మాత్రం మనకు తెలుస్తుంది. అంటే ఇప్పుడు గీతాంజలి మూవీ అంజలికి చాలా స్పెషల్, ఎందుకంటే ఆమె చేసిన మూవీస్లో ఇది 50th మూవీ. సో ఈ మూవీలో అంజలి యాక్టింగ్ ఎలా ఉందండి? అంజలి మనం యాక్టింగ్ గురించి మనం ఎందుకంటే తను 50th మూవీ అంటే మనం అర్థం చేసుకోవచ్చు. తను వచ్చిన చాలా తక్కువ టైంలో, అంటే ఒక 10 years ఒక ఈ లైఫ్ కెరీర్లో 50 సినిమాలు చేసినట్టే నాటే జోకు. ఇప్పుడు హీరోయిన్స్ 1, 2, ఒక 5 సినిమాలు 10 సినిమాలు లెక్క పెట్టేలోపే వాళ్ళు ఫేడ్ అవుట్ అవుతున్నటువంటి పరిస్థితి. కానీ అంజలి ఒక తెలుగు అమ్మాయి ఉండి తమిళంలో ఎక్కువ సినిమాలు చేసింది, తెలుగు కంటే కూడా తమిళ్లో ఎక్కువ సినిమాలు చేసింది. అంటే తను పాన్ ఇండియా లెవెల్లో కూడా ఒక గుర్తింపు తెచ్చుకోగలిగింది. ఒక తెలుగు అమ్మాయి పాన్ ఇండియా లెవెల్లో అన్ని భాషల్లో తెచ్చుకోవడం, తమిళ్లో కూడా ఒక స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకోవడం, అదే ఇమేజ్ తెలుగులో కంటిన్యూ చేయడం అనేది మాత్రం తనకే సాధ్యమైంది. అంతేవిధంగా ఆమె టైటిల్ తగ్గట్టుగానే అంజలి గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమాకి తనకు గతంలో ఎలా నటించిందో దానికి మించి కూడా నటించింది. తన పాత్రకు మాత్రం న్యాయం చేసింది. తను చేసినటువంటి పర్ఫార్మెన్స్ ఈ సినిమాకు హైలైట్గా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అంటే ఇప్పుడు గీతాంజలి మూవీ చూసుకుంటే హారర్ అండ్ కామెడీ జోనర్ కూడా. సో దీన్ని భారీ బడ్జెట్తో నిర్మించారు. సో ఎట్లా అనిపిస్తుంది కలెక్షన్ వైజ్గా కానీ, ఎట్లా ఉండబోతుంది అనిపిస్తుంది? ఇప్పుడు మనకు ఏదైనా గతంలో సినిమా గీతాంజలి హిట్ అయింది. సో హిట్ అయింది కాబట్టి ఖచ్చితంగా సీక్వెల్ మనం చూస్తున్న సీక్వెల్స్. ఇప్పుడు డీజే టిల్లు హిట్ అయితే టిల్లు స్క్వేర్కి ఎటువంటి రెస్పాన్స్ వచ్చిందో, గీతాంజలి మళ్ళీ వచ్చిన సినిమా కూడా అందరూ కూడా ఈగర్గా వెయిట్ చేశారు. ఏముంటుంది కొత్తగా ఏముంటుంది, ఎందుకంటే వీళ్ళందరూ సూపర్ టెక్నీషియన్స్. సో మళ్ళీ వచ్చిందంటే ఖచ్చితంగా ఈ సినిమాలో ఏదో ఉంటుంది అనేది మాత్రం ఉంది. అయితే కొత్తదనం కూడా ఈ సినిమాలో చూపించగలిగారు. ఆ విషయంలో దర్శకుడు శివ తుర్లపాటి కూడా ఒక రకంగా మంచి టైమింగ్ ఉన్నట్టు, అంటే ఆడియన్స్కి ఏం కావాలో అది చూపించగలిగాడు. కొంత రొటీన్ కూడా ప్లే చేయడం, గత సినిమాకు తాలూకటువంటి కొన్ని సన్నివేశాలు ఉండడం, ఆ సినిమాకు కొంత కలిసి వచ్చేటువంటి అంశం కాకుండా కొంత సినిమాని ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది. ఆడియన్స్ కూడా ఫస్ట్లో ఉన్న ఈగర్గా వెయిట్ చేసినంత కూడా లేనటువంటి పరిస్థితి మాత్రం అక్కడ కనిపించింది బాక్స్ ఆఫీస్ వద్ద. సో ఏదేమైనప్పటికీ గీతాంజలి మళ్ళీ వచ్చింది మాత్రం వాళ్ళకి అంత ఆశించినటువంటి విజయాన్ని సాధించినట్టయితే మనకు లేదు. అంటే గీతాంజలిలో చూసుకుంటే రావు రమేష్ గారు నెగిటివ్ క్యారెక్టర్లో ఆయన అసలు ఒక క్లైమాక్స్లో వదిలినట్టు వదిలి పార్ట్ 2 అని పెట్టారు. అసలు అంటే ఆ పార్ట్ 1కి పార్ట్ 2కి ఏంటి డిఫరెన్స్? కనెక్షన్ ఉంది. ఎందుకు పార్ట్ 2 మనం అంటే పార్ట్ 1కి మనం చూసాం నిర్మాతలు
సేమ్ ఒకటే ఉన్నారు. కోన వెంకట్, ఎంవి సత్యనారాయణ ఉన్నారు, గీతాంజలి ఆర్టిస్ట్ ఉంది, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు, సత్యం రాజేష్ ఉన్నారు, శకలక్ శంకర్, వీళ్ళందరూ టీం అంతా ఉంది సేమ్. కాకపోతే దీంట్లో ఒక కొత్త కథనం పెట్టారు. అంటే ఈ ముఖ్యంగా ఈ కథ గురించి మనం కూడా ఒక చిన్న మాట్లాడుకోవాలి 2 విషయాలు. అయితే గీతాంజలి మళ్ళీ వచ్చింది అని అంటే మనం రావు రమేష్ అక్కడ ఉన్నటువంటి పార్ట్ 2 అనేది ఎట్లయితే చూపించారో దాని కంటిన్యూషన్గా కూడా ఈ శ్రీనివాస్ రెడ్డి దర్శకుడు కావాలనుకుంటాడు. ఫస్ట్ సినిమా హిట్, తర్వాత ఈ ఫ్లాప్ అయితే ఒక మంచి డైరెక్టర్గా నిలదొక్కోవాలని ప్రయత్నం చేస్తుంటాడు. వాళ్ళకి స్నేహితుడు సత్య ఒక మంచి ఆర్టిస్ట్ కావాలంటే ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నడిపిస్తుంటాడు. హీరో కావాలని అతని కల. అతను హీరో అయితేనే తను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి వాళ్ళ మామ ఒప్పుకుంటాడు. ఈ క్రమంలో కొంత వాళ్ళు మోసపోయారని, అంటే ఫ్రెండ్ని కూడా వాళ్ళు మోసం చేస్తారు ఉన్న పరిస్థితుల్లో. అయితే హీరో కావాలనుకున్నప్పుడు ఈ గత తాలూకా ఏదైతే రావు రమేష్ సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ మీద రివెంజ్ తీసుకోవాలి అలా అనుకున్నప్పుడు ఒక కాడ తీసుకొస్తారు, ఒక బూత్ బంగ్లాకి తీసుకొచ్చి వాళ్ళని. అక్కడ దయ్యాలు ఉంటాయి. ఇక్కడ కొత్త విషయం ఏంటంటే దయ్యాలు కూడా దీంట్లో యాక్ట్ చేస్తాయి సినిమాలో. ఇప్పుడు మన దయ్యాలు అంటే భయపడతాయి కదా, ఆ దయ్యాలు దీంట్లో యాక్ట్ చేస్తే అదే కొత్తదనం ఈ సినిమాలో ఉంటుంది. అది స్క్రీన్ మీద చూస్తే హిలేరియస్ గా నవ్వుతారు యాక్చువల్ గా. కొంత ఆ దయ్యాలను బాగా చూపించి దాని, అంటే మనం ఇట్లాంటి హర్రర్ మూవీ అన్నప్పుడు భయపెడతాము, ఆ భయాన్ని ఎక్కువ కొంచెం ఎంజాయ్ చేస్తారు. దాని అంతే విషయంగా సస్పెన్స్, థ్రిల్లర్స్, ఈ ట్విస్ట్లు ఉంటే జనాలకు ఇంట్రెస్ట్ ఉంటుంది. ఆ తాలూకు మర్చిపోయి కామెడీ నవ్వించాలన్న లక్ష్యం పెట్టుకోవడం వల్ల సినిమా క్లైమాక్స్ మొత్తం సోసోగా వెళ్ళిపోవడం కొంత నిరాశపరిచినటువంటి అంశంగా చెప్పొచ్చు. ఓకే, అంటే ఇప్పుడు హారర్ జోనర్ లో చూసి మూవీ ప్రేక్షకులకి ఎట్లా అనిపిస్తుంది? భయపడేటట్టు ఉంటుందా లేకపోతే ఎట్లా అనిపిస్తుంది? అయితే దీంట్లో కొంత చాలా లోపాలు ఉంది. ఇప్పుడు ఎందుకంటే మనం ఎన్నో, ఇప్పుడు కాదు దాదాపు 23-30 ఇయర్స్ నుంచి కూడా మనం చూసుకుంటూ వస్తాం. రామ్ గోపాల్ వర్మ దెయ్యం దగ్గర నుంచి ఈ భయపెట్టే సినిమాలు, అంటే పాన్ ఇండియా లెవెల్ స్థాయి పెరిగాక, తర్వాత ఓటీటీ వచ్చాక మనకు హాలీవుడ్ సినిమా కూడా మన దగ్గరలో మనం చూసినట్టే ఉంది. అటువంటి సినిమాల్లో ఈ కొత్తదనం లేదు. దాని రొటీన్గా ఈ భయపెట్టే సీన్లు, ఈ సౌండింగ్లు ఇవన్నీ కూడా రొటీన్గా అనిపించినాయి. ఆ సినిమాకి మైనస్. ఎందుకంటే కొత్తదనం ఉంటేనే ప్రేక్షకుడు ఈరోజు సినిమా థియేటర్లో కూర్చోగలుగుతున్నాడు, సినిమాకి రాగలుగుతున్నాడు. కొత్తదనం లేదు. కాకపోతే దీంట్లో ఒకటే చూపించారు, కామెడీ మాత్రం కొంచెం సక్సెస్ఫుల్గా చూపించారు. దీంట్లో కామెడీ అంటే సత్య కామెడీ హిలేరియస్గా నవ్వించాడు ఫస్ట్ హాఫ్, సెకండ్. సత్య లేకపోతే ఈ సినిమానే లేదని చెప్పొచ్చు. అతను నవ్వించిన నవ్వులు కావచ్చు, దాంట్లో దయ్యాలు వచ్చి దీంట్లో యాక్ట్ చేసే విధానం కావచ్చు, అంటే ప్రేక్షకుడిని ఒప్పించిన విధానం బాగుంది. ఆ ఎపిసోడ్ మాత్రం దయ్యాలు యాక్టింగ్ చేసే ఎపిసోడ్స్, తెలియకుండా వీళ్ళందరూ దయ్యాల మీద సెటైర్లు వేసేటువంటి ఎపిసోడ్స్, ఇట్లా సునీల్ కానీ సత్య కానీ ఇవన్నీ ఉంటాయి. అవి చూస్తే స్క్రీన్ మీద చూస్తే మాత్రం హిలేరియస్గా అయితే మాత్రం నవ్వుతారని చెప్పడానికి చెప్పొచ్చు. ఎందుకంటే యునానిమస్గా అందరు నవ్వేరు చేశారు. కాకపోతే క్లైమాక్సే కొంత సోసోగా రొటీన్గా ఉండడం కొంత ఇబ్బంది కలిగించేటువంటి అంశం. ఓకే, అంటే పార్ట్ 1లో చూసుకున్నట్లయితే వాళ్ళ అక్క చనిపోతుంది. సో ఈ మూవీలో ఎందుకు పేరెంట్స్ చనిపోయారన్న స్టోరీని తీసుకొచ్చారు? అంటే దానికి ప్రత్యేక కారణాలు. డైరెక్టర్ తనకు అనుకూలంగా మార్చుకుంటాడు. ఒక కథని చెప్పాలనుకున్నప్పుడు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తాడు. దాంట్లోనే మార్చుకున్నారు కొన్ని. మనకు ఈ మ్యాజిక్లు చూస్తే మనం సినిమా చూడలేము వాస్తవంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రేక్షకులకు నవ్వించే ప్రయత్నం చేస్తున్నాం అని చెప్పేసి వాళ్ళ ముందు ఒక చిన్న హెడ్డింగ్ లైన్ వేస్తున్నారు. సో వాటి మ్యాజిక్లు అయితే మనం చూడొద్దు. సో ఇది మనం ఎంతవరకు కన్విన్స్ చేస్తారు అనేది ఉంటుంది. ఖచ్చితంగా కంటిన్యూషన్ ఉండాలనే లేదు. వాళ్ళకు ఉన్నటువంటి తీరుని బట్టి, వాళ్ళకు కావాల్సినటువంటి అవసరం మేరకు క్యారెక్టర్లు, ఆ క్యారెక్టర్ల తగ్గట్టు రివెంజ్లు, దాని తగ్గట్టు ఈ డెవిల్కి సంబంధించినటువంటి కథలను అల్లుతూ వస్తున్నటువంటి సినిమా చూసాం. ఇది కూడా ఆ కోవలోనే చెప్పొచ్చు మనం కూడా. శివ తుర్లపాటి డైరెక్షన్ లో వచ్చింది. సో ఆయన డైరెక్షన్ ఎట్లా ఉంది ఈ మూవీకి? శివ తుర్లపాటి ఒక మంచి టెక్నీషియన్స్ దొరికినప్పుడు, అతను డైరెక్టర్గా ప్రూవ్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంత కామెడీ చేయడంలో కానీ, కొంత కన్విన్సింగ్గా చేయడం సక్సెస్ అయ్యాడు. కానీ ఆ రొటీన్కి సంబంధించిన సీన్లు మనం గతంలో చాలా తరకు ఆ సీన్లు భయపెట్టి, ఇప్పుడు దయ్యం వస్తుందంటే మనకు దయ్యం వచ్చేస్తుంది, అక్కడ బూత్ బంగ్లా పోతే దయ్యం ఉంటుంది అనేది చాలా సినిమాలు చూసాం. మరి ఆ బూత్ బంగ్లాకి వచ్చి కొత్తగా ఏదన్నా చెప్పే ప్రయత్నం చేస్తే బాగుండు. ఈ తాలూకా సినిమాలు చాలా వచ్చాయి. అంటే ఈగ ఫ్యాన్స్కి ఏదో బూత్ బంగ్లా అని మనకు తెలుసు, దాంట్లో దయ్యాలని తెలుసు, కానీ కొత్తగా చూపించే ప్రయత్నం చేయలేదనిపించింది. క్లైమాక్స్ కూడా రొటీన్గా ఈ రివెంజ్ తీసుకోవడం, వేరే ఆత్మలోకి వెళ్ళిపోవడం, ఒకరి నుంచి ఒకరు వెళ్ళిపోవడం, ఇలాంటి సినిమాలు చాలా వచ్చాయి. అవి ఎందుకో రొటీన్గా తీసేది, కొత్తదనం చూపించకపోవడమే దర్శకుడు చేసినట్టు పొరపాటు. అతను కొత్తగా ఆలోచించిన ప్రతి అంశం దీంట్లో హిట్ అయింది. రొటీన్గా చేసినటువంటి సీన్లు మాత్రం అవి కొంత సినిమాకి డిబేట్ యాక్ట్ తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఓకే, ఇప్పుడు చూసుకున్నట్లయితే రైటర్ భాను భోగవరపు, సో ఆయన స్టోరీ ఎట్లా రాశారు అనుకుంటున్నారు?
ఈ మూవీకి న్యాయం చేశారా స్టోరీ పరంగా? అక్కడే స్టోరీ మనకు ఏంటంటే మనం అనుకున్నది రొటీన్ అని మనం ఫస్ట్ నుంచి మాట్లాడదు. ఎందుకంటే దీంట్లో ఒక స్టోరీ అతను తీసుకుంటే దాన్ని నమ్మినటువంటి దర్శకుడికి, నిర్మాతది, దీంట్లో ఆర్టిస్టులు అందరితో కూడా బాధ్యతలు చేయాల్సిన పరిస్థితి. ఎందుకంటే ఒక సినిమా వచ్చినప్పుడు వాళ్ళని నమ్మి సినిమాకి వస్తారు, వాళ్ళు కూడా వాళ్ళ జీవితాలు, వాళ్ళ టైము, వాళ్ళ డబ్బు అంతా ఖర్చు పెట్టుకొని వచ్చేటువంటి పరిస్థితి చూస్తాం. కానీ అటు ప్రేక్షకులు మెప్పించాలని అల్టిమేట్గా రొటీన్గా ఉంటే ప్రేక్షకుడు చూడు. కానీ మరి అన్ని తెలిసినటువంటి టెక్నీషియన్సే, బట్ వాళ్ళు ఏదో ప్రయత్నం చేసినట్టున్నారు. ఒక ప్రజెంటేషన్ బాగుంటే ఖచ్చితంగా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు అనుకున్నారేమో తెలియదు. కానీ కొన్ని రొటీన్ సీన్లు ఉండడం, ఆ రొటీన్గా రాసుకోవడమే ఈ సినిమా కొంచెం మైనస్ అనేది మనం చెప్పవచ్చు. అది లేకపోతే సినిమా నిజంగా బ్లాక్ బస్టర్ రిటర్న్ వచ్చదు. ఇప్పుడు కేవలం యావరేజ్ ట్యాక్ తెచ్చుకుంది అంటే, డిబేట్ ట్యాక్ వచ్చి యావరేజ్ ట్యాక్ తెచ్చుకుంది అంటే కారణం ఆ రొటీన్ సీన్ల ప్రభావం అని చెప్పాలి. అంటే అంజలి మూవీస్ చూసుకున్నట్లయితే తెలుగులో అన్ని బ్లాక్ బస్టర్ మూవీస్ గానే నిలిచాయి. మరి గీతాంజలి మళ్ళీ వచ్చింది అన్నది తన కెరియర్ కి ఎట్లా ఉండబోతుంది? ఖచ్చితంగా తనకు వెళ్ళిపోయినది. ఎందుకంటే తన పర్ఫార్మెన్స్ బాగుంది. ఎందుకంటే ఆమె మెయిన్ రీల్, ఆమెను చూసే థియేటర్ ప్రేక్షకుడు వచ్చింది. ఎందుకంటే ఆమె గతంలో చేసినటువంటి సినిమా తాలూకు ఒక గ్లామర్ కావచ్చు, సినిమా తాలూకు ఉన్నటువంటి రెస్పాన్స్, అప్పుడున్న ప్రతి ప్రేక్షకుడికి అరే ఈ సినిమా ఎలా ఉంటుందని చూచడం. ఎందుకంటే అందులో స్టార్ హీరోయిన్, ఇది తెలుగులో కావచ్చు, ఆమె తమిళ్లో కూడా ఈ సినిమా ఇటువంటి ఇవన్నీ కూడా తనకు పాన్ ఇండియా లెవెల్ మార్కెట్ ఉంది, అందరికి తెలిసినది స్టార్డం. తన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కొత్త ఏం కాదు, ఎందుకంటే గతంలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ చేసింది కాబట్టి కొత్తగా మనకు కనిపించలేదు. కానీ తన నటన మాత్రం ఆ సినిమా కొంత ప్లస్ అయినట్టు కనిపించినటువంటి పరిస్థితి మనం చెప్పవచ్చు. అంటే మూవీలో గీతాంజలి ఫస్ట్ మూవీలో చూసుకున్న క్యారెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు కానీ, అలాగే సత్యం రాజేష్ గారు కానీ, శకులక శంకర్, అసలు వీళ్ళ కామెడీ అనేది ఒక లెవెల్లో ఉంటుంది గీతాంజలిలో. సో ఈ గీతాంజలి మళ్ళీ వచ్చింది, దాంట్లో వీళ్ళ కామెడీ ఎట్లా ఉంది? వీళ్ళు ఖచ్చితంగా న్యాయం చేశారు, ఆ సినిమాకి న్యాయం చేశారు. అంటే మనం కామెడీ గురించి కామెడీ అంటే వీళ్ళదే, సత్యం రాజేష్, శ్రీనివాసరెడ్డి, శకులక శంకర్, సత్య, ఇటు సునీల్, కమెడియన్ సునీల్, ఈ ఐదుగురు చేసే కామెడీ హిలేరియస్గా ఉంటుంది. అది చూస్తే స్క్రీన్ మీద చూస్తే మాత్రం పొట్ట చక్కలైన అవుతారు. ఎందుకంటే అంత రెస్పాన్స్ ఇచ్చారు. అంటే కామెడీ మనం కథ ఒక్కటి పక్కకు పెడితే, ఈ రొటీన్కి సంబంధించినటువంటి సన్నివేశాలు పక్క పెడితే హిలేరియస్గా నవ్వడానికి వీరు చేసినటువంటి కామెడీ న్యాచురల్గా ఉంటుంది. అది కనెక్టివిటీ ఉంటుంది. ఆ కనెక్టివిటీ చాలా ఎంజాయ్ చేస్తారు. ఫస్ట్ హాఫ్లో, సెకండ్ హాఫ్లో ఇంకెక్కువ ఉంటుంది. ప్రీ క్లైమాక్స్ వరకు వీరు చేసే కామెడీ మాత్రం అసలు కడుపు నవ్వించేటువంటి పర్ఫార్మెన్స్ ఇచ్చారు వీళ్ళు. ఓకే, సునీల్ గారు చూసుకుంటే మధ్యలో హీరోగా యాక్ట్ చేశారు కొన్ని మూవీస్ కి, మళ్ళా కమెడియన్ గా రీఎంట్రీ ఇచ్చారు. సో ఈ మూవీతో ఆయనకి ఎట్లాంటి నేమ్ వస్తుంది? ఇప్పుడు సునీల్ హీరో తర్వాత కొన్ని సినిమాలు చేశాడు, సక్సెస్ అయ్యారు. తర్వాత హీరోగా కొన్ని డిజాస్టర్లు అయ్యాయి. తర్వాత మళ్ళీ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మళ్ళీ ఎంట్రీ ఇచ్చాడు. అయితే అవకాశం తగ్గట్టు మన పుష్పలో కూడా విలన్గా చేశాడు. ఇప్పుడు పుష్ప 2లో కూడా విలన్గా అటువంటి పాత్రలు చేసినటువంటి వ్యక్తి ఇప్పుడు అన్నీ చేస్తున్నాడు. అతను ఒక ఆర్టిస్ట్గా ప్రూవ్ చేసుకోవాలనుకుంటున్నాడు కాబట్టి కమెడియన్గా మాత్రం ఆయన పాత సునీల్ని దీంట్లో మళ్ళీ ఒకసారి చూపించగలిగాడని చెప్పచ్చు. న్యాచురల్గా చేశాడు, అది మాత్రం దానికి న్యాయం చేశాడు సునీల్. సో ఖచ్చితంగా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి పాత్రలు చేస్తున్నాడు కాబట్టి అతను ఖచ్చితంగా మంచి ఫ్యూచర్ ఉంటుందని చెప్పొచ్చు. ఓకే, ఓవరాల్గా ఈ మూవీకి ఎన్ని పాయింట్స్ ఇస్తారు? 2 రేటింగ్ ఇవ్వచ్చు, 5కి. ఓకే, అయితే ఇప్పుడు శ్రీరంగ నీతులు చూసుకున్నట్లయితే ఈ మూవీ ఎలా ఉంది? ఈ శ్రీరంగ నీతులు 3 స్టోరీస్ ఉంటాయి, మనకు తెలుసుకోవచ్చు. దీంట్లో సుహాస్ మనం ఆయన చూసుకోవచ్చు. ఆ తర్వాత కలర్ ఫోటో ఒకటి, ఈ మధ్యన అంబాజీపేట దాంట్లో హీరోగా చేశాడు. ఒక జూనియర్ ఆర్టిస్ట్ స్థాయి నుంచి ఆయన హీరోగా వెళ్ళి ఒక మంచి క్రేజ్ సంపాదించుకుంటాడు. ఆయన లేటెస్ట్ అంబాజీపేట కూడా రిలీజ్ అయింది అతను. తర్వాత రెండోది వచ్చేసి కార్తీక రత్నం అని చెప్పేసి అంటాడు. కేర్ ఆఫ్ కంచరపాలెం సినిమా చూసుకోవచ్చు. నారప్ప ఈ సినిమాల్లో ఆయన నటించాడు. తర్వాత విరాజ్ అశ్విన్ బేబీ సినిమాలో ఎటువంటి వచ్చింది, బ్లాక్ బాస్టర్ వచ్చింది. ఈ ముగ్గురు 3 కథలుగా అంథాలజీ బ్యాక్డ్రాప్ లో వచ్చినటువంటి స్టోరీ. 3 స్టోరీస్ ఉంటాయి, ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టోరీ. ఒకతనేమో తన ఊర్లో ఫ్లెక్సీ పెట్టుకుంటాడు. ఆ ఫ్లెక్సీ పెట్టుకోవడానికి కష్టపడి పెట్టుకుంటాడు. ఆ ఫ్లెక్స్ దించేస్తే ఆ ఫ్లెక్సీ పెట్టుకోవడానికి పడిన ఇబ్బందులు ఏంటని ఒక దాంట్లో స్టోరీలో చూపిస్తే, ఆ తర్వాత కార్తీక రత్న అనే వ్యక్తి తన డ్రగ్స్కి అలవాటు పడితే ఎటువంటి ఫాదర్ బయటకు తీసుకురావడం ఎట్లా ఇబ్బంది పడ్డాడు అన్నది. ఇక 3 ఏంటంటే విరాజ్ అశ్విన్, రోహిణి
శర్మ లవ్ స్టోరీ ఎట్లాంటిది, ఈ 3 స్టోరీలు కలిపి చేసేసాడు. సో ఇటువంటి స్టోరీలు అంటే దీంట్లో మనం తెలుగులో పెద్దగా హిట్ అవ్వాలి చాలా సందర్భాల్లో మనం చూసుకుంటాము. చాలా సినిమాల్లో ఇటువంటి 3 స్టోరీలు 4 స్టోరీలు ఇట్లా స్టోరీలు కలిపి వచ్చి ఒక్కసారి లింకప్ చేసినటువంటి సందర్భాలు కానీ ఎందుకో తెలుగు ప్రేక్షకులు ఓకే ఇచ్చారు కానీ బ్లాక్ బస్టర్స్ చేసినటువంటి దాఖలు లేవు. సేమ్ ఈ సినిమాకు కూడా ఆ టైప్ ఆఫ్ రిజల్ట్ మనకు కనిపిస్తుంది బాక్స్ ఆఫీస్ లో. ఓకే, వీరాజ్ అశ్విన్ చూసుకున్నట్లయితే బేబీతో ఒక సెన్సేషన్ క్రియేట్ చేశారు. సో ఈ మూవీలో ఎలా ఉంది? శ్రీరంగ నీతుల్లో ఆయన క్యారెక్టర్ కి న్యాయం చేశారు ఖచ్చితంగా. అంటే రోహిణి శర్మ ప్లస్ విరాజ్ అశ్విన్ లవ్ సన్నివేశాలు, ఎందుకంటే ఆయనకు లవర్ బాయ్ గా అంటే దాంట్లో ఒక ఇమేజ్ ఉంది. దాని తగ్గట్టు వీరి దగ్గర చేసే ఈ సినిమాలో రోహిణి శర్మ విరాజ్ అశ్విన్ చేసినటువంటి ఈ వారి మధ్య వచ్చే లవ్ ట్రాక్ సినిమాకి హైలైట్ చెప్పొచ్చు. బాగా ఉందంటే అట్లా లవ్ ట్రాక్ ఎట్లాగా యూత్ కనెక్ట్ అవుద్ది, దాని తగ్గట్టు వాళ్ళు నటన చేశారు. ఆ పర్ఫార్మెన్స్ కూడా దీంట్లో ఇవ్వగలిగారు. మొత్తంగా డైరెక్షన్ ఎలా ఉంది? ప్రవీణ్ కుమార్ గారి డైరెక్షన్ ఈ మూవీకి అదే మనకు ఇటువంటి టైప్ ఆఫ్ కథలు తీసుకోవడంలో అందరినీ బాగా ప్రజెంట్ చేశాడు. కథలు ప్రజెంట్ చేశారు, ప్రేక్షకులు ఆదరించే విధానమే కొంత డిఫరెంట్ గా ఉంది. వాళ్ళు బాగా కనెక్ట్ అయినట్టు కనిపించలేదు. సో ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ కథలు మనం చూస్తున్నాం అంటే సినిమా అయిపోయింది ఏంటంటే వాళ్ళకి ఎమోషనల్ గా కనెక్ట్ అవ్వడమా, లేకపోతే వాళ్ళకి నవ్వించే విధంగా ఉండడమా, లేకపోతే ఎక్కడ చూడని విధంగా ఉంటేనే తప్ప, కొత్తదనం ఉంటే తప్ప ప్రేక్షకులు ఆదరించే పరిస్థితి లేదు. కొంచెం రొటీన్ సన్నివేశాలు ఈ టైప్ ఆఫ్ సినిమాలు చూడడం వల్ల కొంత ఓకే అన్న టాక్ మాత్రమే తెచ్చుకోలేదు. దర్శకుడు కూడా ఆ విధంగా పర్ఫార్మెన్స్ అయితే తెచ్చుకోగలిగాడు. వారి నుంచి పర్ఫార్మెన్స్ వచ్చి ఒక మంచి కథను చెప్పే ప్రయత్నం మాత్రం దర్శకుడు పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం చేయగలిగాడు. జనాలకు కూడా ఆ పారస్యమై ఉంది. కాకపోతే వాళ్ళు ఎక్కువ ఊహించుకున్న స్థాయిలో మాత్రం సినిమా ఉంది. కొంచెం రొటీన్కి కొన్ని సీన్లు కూడా ఉండడం, రొటీన్కి దగ్గరగా ఉండడంతో కొంత నిరాశపరిచింది కొంతమంది అనేది చెప్పొచ్చు. అంటే టైటిల్ చూస్తే శ్రీరంగ నీతులు అని ఉంది. సో ఆ టైటిల్ కి తగ్గట్టుగానే మూవీ ఉందా? అంటే ఈ శ్రీరంగ నీతులు అనేది మనం రెగ్యులర్ గా చెప్పుకుంటాం కదా, ఇవన్నీ ఆ టైటిల్ కి తగ్గట్టుగా ఉన్న కథలలో ఉన్నటువంటి ఇవన్నీ కూడా వారు క్యారెక్టరైజేషన్స్ ని కనెక్ట్ అవ్వాలంటే ఈ 3 కథలకు కనెక్ట్ అవ్వాలంటే ఈ టైటిల్ కరెక్ట్ అని పెట్టుండొచ్చు అని అనుకుంటున్నాను. అదే ఈ మూవీలో మ్యూజిక్ ఎలా ఉంది అండ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎట్లా ఉంది? ఈ సినిమా మొత్తం బ్యాక్గ్రౌండ్ మ్యూజికే, దాన్ని మాత్రం కొంచెం పర్లేదు అనిపించింది. ఎందుకంటే మూడు 3 టైప్ ఆఫ్ జోనర్స్ ఆ స్టోరీస్ కాబట్టి వాటికి కావాల్సిన మ్యూజిక్ ఇవ్వగలిగాడు. సో ఓకే మ్యూజిక్ చెప్పవచ్చు. ఓకే, సుహాస్ గారు చూసుకుంటే కలర్ మూవీతో మొత్తం ఒక ఫ్యాన్స్ అయితే చాలా ఎక్కువగా సంపాదించుకున్నారు. ఈ మూవీతో ఆయన లైఫ్ నెక్స్ట్ ఎట్లా ఉండబోతుంది? ఆల్రెడీ సుహాస్ ఎప్పుడైతే ఇక చాలా చేశాడు, చాలా సినిమాల్లో కూడా కమెడియన్ గా లేకపోతే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేశాడు. ఎప్పుడైతే హీరో కలర్ ఫోటో హిట్ అయింది, హిట్ తర్వాత మళ్ళీ ఇప్పుడు ఈ సినిమా వచ్చేసింది కదా అంబాజీపేట. సో ఇవన్నీ సినిమాలు హిట్ అయిపోయాయి. అంటే వాళ్ళకు ఆయన మార్కెట్ కంటే డబుల్ హిట్ అయిపోయాయి. ఇక ఆయనకు ఒక మంచి ఇమేజ్ వచ్చేసింది. ఆయన సినిమా మినిమం గ్యారంటీ సినిమాగా అటు డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు, ఇండస్ట్రీ కూడా ఆయన వెంట ఉంది. ఆయన వరుసగా సినిమాలు చేసే పరిస్థితికి వచ్చింది. సో ఆయనకు ఈ సినిమా ద్వారా కూడా హెల్ప్ అవుతుంది. ఈ సినిమాలు కూడా ఆయన ప్లస్ అవుతాయని చెప్పొచ్చు. ఓవరాల్ గా ఈ మూవీకి ఎన్ని మార్క్స్ ఇవ్వచ్చు? మనం 2 ఇచ్చండి, అవుట్ ఆఫ్ 5 కి 2 ఇవ్వచ్చు రేటింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అశోక్ గారు. సో చూసారు కదండి, హిట్ ఆఫ్ అట్టా మూవీస్ వచ్చేసి రివ్యూస్ ఇలా అయితే ఉన్నాయి. సో మీరందరు కూడా థియేటర్స్కి వెళ్ళి బాగా ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ టైం మరొక కొత్త మూవీస్తో నెక్స్ట్ వీక్ మళ్ళీ హిట్ ఆఫ్ అట్టాలో కలుద్దాం. అంతవరకు బాయ్.